వేతన ఇవన్నీ ఇస్తా ఉందా లేదా పెన్షన్లో? ఈ పెన్షన్లకి కేంద్ర సర్కారు ఇంకా 200 రూపాయలు వస్తుంది ఒక మనిషికి. ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు బీదోళ్ళ పరంగా ఏమన్నా ఉండింటే ఈ 10 ఏళ్ళలో 200 రూపాయలు పెంచలేదు మీరు. ఈ దేశంలో ఉండే కోటాంతర ఇట్లా ఒక పెన్షన్దారులకి పెద్ద అనుకూలం చేయొచ్చుగా ఉంది కదా. రాజ్య సర్కారు మాత్రం 400 ఇస్తుంది, కేంద్ర సర్కారు 200 ఇస్తుంది. 10 ఏళ్ళుగా 1 రూపాయి కూడా పెంచలేదు. దయపెట్టి యోచించండి ఇది ಯಾವ రకంగా అవుతుందని. 5 గ్యారంటీలు 10 నెలల వెనక సిద్ధరామయ్య మన సర్కారు వచ్చే ముందు ఎలక్షన్లకి మీరందరూ ఊరు వెంట పోయి ఊరికి ఇంటింటికి పోయి అక్క అమ్మ చెల్లి అని చెప్పి గ్యారంటీ కార్డులో సిద్ధరామయ్య వాళ్ళ సైన్, శివకుమార్ వాళ్ళ సైన్ ఉండేది ఇస్త్రా లేదా? ఎవరు ముంగాన్పల్లిలో ఎవరు ఇచ్చినట్లు లేదు. ఏం సత్తా లేకుండా ఎంత యూరియా వేస్తాము ఇవన్నీ వేస్తామని. కానీ ఇచ్చేది ఏడాదికి 6,000 ఇచ్చి నేనేమో గొప్పగా రైతులకు ఆదుకున్నాను అని చెప్తాను. రైతులకి కనిష్ట వాళ్ళు పండించేట్ల పంటకి ఒక విలువ, ఒక వెల కట్టేదానికి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, కనిష్ట బెంబల బెలే. దీన్ని ఏంటి అని చెప్పి రైతులు పోరాటం చేస్తే వాళ్ళతో నీళ్ళు పిరంగిలతో వాళ్ళతో వెనక్కి పంపిస్తారు, గోడలు కడతారు, రోడ్లు అంతా గోడలు కట్టేస్తారు ఢిల్లీకి పోకుండా. రైతులకి విరుద్ధంగా ఉండే ఒక కానూన్ తీసుకొచ్చినాయి. సుమారు 1 ఏడాది పోరాటం చేసి 106 రైతులు ప్రాణాలు ఇచ్చేసి. అప్పుడు మీరు రైతుల పరంగా లేరా? ఇక్కడ ఉన్న అట్లా ఆడవాళ్ళని అడుగుతానమ్మా, సొమ్ములు దండుగా వేసుకుంటారు కదా అందరూ. పెళ్ళిళ్ళు పండుగలు వస్తే ఎక్కడెక్కడ దాపెట్టిండే సొమ్ములంతా వేసుకుంటారా? ಮುಂದೆ ಯಾವ ರೀತಿ ಹಂತವಾಗಿ ದೇಶವನ್ನ ಕಟ್ಟತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನ ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಮಾಡಿದೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು. ಇವತ್ತು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಇಲ್ಲಿ ಕಟ್ಟಡಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ಯಾವುದು ಕಟ್ಟಡ ಒಂದು ಭದ್ರವಾದ ಬುನಾದಿ ಇಲ್ಲದೆ ಇರೋ ಯಾವುದು ಕಟ್ಟಡ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಇವತ್ತು ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಭದ್ರವಾದ ಬುನಾದಿ ಹಾಕಿರೋ ಕಾರಣದಿಂದ ಇವತ್ತು ನಾವು ಅದು ಮಾಡಿದ್ವಿ ಇದು ಮಾಡಿದ್ವಿ ಅಂತ ನೀವು ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗ್ತಿದೆ ವಿನಾ ಬುನಾದಿ ಇಲ್ದಿರ ನೀವು ಯಾವುದು ಕಟ್ಟಡ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಇದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಾಗತ್ತೆ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದ ಸ್ನೇಹಿತರು. ಬಂಧುಗಳೇ, ನಾನು ಹೇಳುವಂಥದ್ದು ಇಷ್ಟೇ, ಈ ದೇಶ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಿಕ್ಕಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಜಾತ್ಯತೀತ ನೆಲೆ ಅಡಿಯಲ್ಲಿ. ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಅವರು ಏನು ಅಖಂಡ ಭಾರತ ವಿಭಜನೆ ಆಯಿತು, ಪಾಕಿಸ್ತಾನ ಆಯಿತು, ಬಾಂಗ್ಲಾದೇಶ ಆಯಿತು, ಇವೆಲ್ಲ ಆಗುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಾಂಗ್ಲಾದೇಶ ನಂತರದಲ್ಲಿ ಆಯಿತು. ಆದರೆ ಪಾಕಿಸ್ತಾನ ಎಲ್ಲ ಆದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಷ್ಟು ನೋವು ತಿಂದ್ರು ಅಂತಕ್ಕಂಥದ್ದು ತಮಗೆ ಗೊತ್ತಿದೆ. ಅವತ್ತೇ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ರು, ಇದು ಹಿಂದೂಗಳು, ಮುಸಲ್ಮಾನರು, ಬೌದ್ಧರು, ಜೈನರು, ಸಿಖ್ರು ಇವರೆಲ್ಲರೂ ಸೇರಿ ಈ ದೇಶ ಇರಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನ ತೀರ್ಮಾನ ಮಾಡಿ ಜಾತ್ಯತೀತ ನೆಲೆಗಟ್ಟಿನ ಮೇಲೆ ಇವರೆಲ್ಲರೂ ಸ್ವಾತಂತ್ರ್ಯಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಜೊತೆ ಹೋರಾಟ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಹಿಂಸಾ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇವರೆಲ್ಲ ಪಾಲ್ಗೊಂಡಿದ್ದಾರೆ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನ ಗಮನದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇದು ಜಾತ್ಯತೀತ ರಾಷ್ಟ್ರ ಅಂತಕ್ಕಂಥದ್ದು. ಆದ್ರೆ ಈಗ ಯಾವುದೇ ರೀತಿ ಸ್ವಾತಂತ್ರ್ಯದ ಹೋರಾಟ ಸಂಗ್ರಾಮದಲ್ಲಿ ಸಕ್ರಿಯವಾಗಿ ಪಾಲ್ಗೊಳ್ಳದೆ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು ಇವತ್ತು